నమస్తే వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్. ఎల్బీ నగర్ నియోజకవర్గం గడ్డియన్నారం డివిజన్ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయించిన మాజీ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం అన్ని విభాగాల వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గడ్డియన్నారం ఆర్యవైశ్య సంఘం 33 సంవత్సరాల పాటు ఆర్యవైశ్యులకు అన్ని విధాల చేయూతనందిస్తుందని, నేను కూడా ఈ సంఘంలో ఒక సభ్యునిగా ఉన్నందున చాలా గర్వపడుతున్నానని తెలిపారు. నూతన ఆర్యవైశ్య సంఘం కార్యవర్గానికి శుభాకాంక్షలు. ఈ కొత్త కార్యవర్గం కూడా అభివృద్ధి పదంలో తోడ్పాటు అందించాలని కోరారు. గడ్డియన్నారం ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు రాముని శ్రీనివాస్ మాట్లాడుతూ, మా ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి మా నూతన కార్యవర్గం కలిసిమెలిసి అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటామని, మాజీ అధ్యక్షుల సలహాలు కూడా తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గడ్డియన్నారం ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, గడ్డం ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు చెకిలం రమణయ్య, చింతల బాలరాజు, వనం యాదయ్య, ఎల్వి కుమార్, మంచికొండ సురేందర్, మొగులపల్లి ఉపేందర్, కిషన్ గుప్తా ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
వాసవి ఈనాడు గడ్డెన్నరం ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షుడైన ఇప్పుడు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సెక్రటరీ వేణు గారికి, ట్రెజరర్గా నరసింహ గారికి, మరియు వారి టీంకు, వైస్ ప్రెసిడెంట్స్కు, సెక్రటరీస్కు, ఈసీ మెంబర్స్కు, చైర్మన్లకు, అడ్వైజర్స్కు అందరికీ కూడా నా తరఫున ఇచ్చేసిన అందరి తరఫున కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు రాబోయే టైంలో మన ఆర్యవైశ్య సంఘం గడ్డెన్నరం వారు ప్రత్యేకంగా అన్ని సేవా కార్యక్రమాలు చేయాలని రాముని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల టైం ఉంది. తప్పకుండా అన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. తప్పకుండా నా యొక్క సపోర్ట్ను కూడా సోషల్గా, పొలిటికల్గా బీదవారికి ఏ అవసరాలున్నా నువ్వు మన రాముని శ్రీనివాస్ గారు రికమెండ్ చేస్తే తప్పకుండా సాయశక్తుల కృషి చేసి శాంక్షన్ చెప్పడానికి నేను ముందుంటానని కూడా తెలియపరుస్తూ, తప్పకుండా సోషల్గా సేవా కేంద్రం నుంచి అనుకోండి, హాస్పిటల్ నుంచి అనుకోండి, గవర్నమెంట్ తరఫున కూడా అనుకోండి, ఏ అవసరాలున్నా నాకు చెప్పండి. తప్పకుండా నేను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మన గడ్డెన్నరం ఆర్యవైశ్య సంఘానికి ఒక 10 నంబర్స్లో నేను కూడా ఫస్ట్ 92లో అయింది. ఆనాడు 10 మెంబర్స్లో నేను కూడా ఆనాడు మెంబర్గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆనాడు నుంచి నేటి వరకు కూడా ఇది నాకు మన గడ్డెన్నరం ఆర్యవైశ్య సంఘము ఇక్కడ నా లోకల్గా ఉన్నందువలన ప్రతి సహాయ సహకారాలు అందించడానికి నేను ముందుంటానని తెలియజేస్తూ, ఇదే విధంగా మన రాముని శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మున్ముందు ఏ అవసరాలున్నా తెలియపరచండి. తప్పకుండా నేను ముందుండి సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తానని వైశ్యులకు, వైశ్యేతరులకు, రిలేషన్కు అందరికీ కూడా తప్పకుండా ముందుండి సహాయ సహకారాలు అందిస్తానని తెలియపరుస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా గడ్డెన్నరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాముని శ్రీనివాస్ గారికి, వారి టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై హింద్, జై వాసవి, జై తెలంగాణ. అతిపెద్ద ఆర్యవైశ్య సంఘం గడ్డెన్నరం ఆర్యవైశ్య సంఘానికి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులు ఉగ్గార దయానంద్ గారు, ఎల్వి కుమార్ గారు, ముగులపల్లి ఉపేందర్ గారు అందరూ ఆహ్వానించడం జరిగింది. అందరూ విచ్చేశారు, అందరూ ఆశీర్వదించారు. ఈ ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాల్సింది, ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని కోరుకుంటున్నాను.